ప్రీతమ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్యకర్తలకి నాయకులకి ప్రజలకి అండగా ఉండాలని మరి జగనన్న 2.0 మరి సూపర్ యాప్ని మరి ఆవిష్కరించమైనది. ఈ యాప్ మరి నాయకులకి కార్యకర్తలకి ప్రజలకి మరి అనుసంధానించారు. మరి ఇటీవల కాలంలో మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ మరి ప్రజల గొంతుల్ని వినిపిస్తుంటే మన సోషల్ మీడియా యాక్టివిస్ట్ యొక్క అకౌంట్ని బ్లాక్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ మనం ప్రజల తరఫున పోరాడుతున్న కంటెంట్ని కుట్రపూరితంగా మరి డిలీట్ చేయడం కానీ మరి జరుగుతున్నాయి. మళ్ళీ ఇలాంటి పరిణామాలు మరి జరుగుతున్నందుకు మరి కొత్త ఆలోచనలు చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈరోజు డిజిటల్ విప్లవం నడుస్తుంది. ఏదైనా కానీ మరి ఈ యొక్క డిజిటలైజేషనే ఈరోజు ముందంజలో ఉంది. అలాంటప్పుడు మన పార్టీకి మరి ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉండాలని మరి జగనన్న 2.0 మరి సూపర్ యాప్ని మరి కార్యక్రమం కోసం ఆవిష్కరించారు. దీనివల్ల ప్రజల సమస్యలను వినిపించవచ్చు, ప్రజల యొక్క గొంతుకుని వినిపించుకోవచ్చు, అలాగే కార్యకర్తల యొక్క మనోభావం కూడా తెలియజేయవచ్చు. అదేవిధంగా కార్యకర్తలు జరుగుతున్న అన్యాయం అక్రమాలను కూడా మరి ఇందులో మనం పొందుపరచు మన అభిప్రాయం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ యాప్లో డిజిటల్ బుక్ కూడా ఉంది. మనకి ప్రత్యేకంగా డిజిటల్ బుక్ని మన గతంలో ఆవిష్కరించాం. ఈసారి మొత్తం అన్నీ కలిపి అన్నిటికీ ప్లాట్ఫామ్గా ఈరోజు జగనన్న 2.0 సూపర్ యాప్లో ఈరోజు పొందుపరిచారు. అందుకే ఈరోజు విస్తృతంగా మరి పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు గొంతుకే మన వాడిని నిందించడమే కాకుండా మన కార్యకర్తల యొక్క బాధలు కూడా అలాగే మన కార్యకర్తల యొక్క అభిప్రాయాలు కూడా ఈరోజు ఈ యాప్లో పొందుపరచుకోవచ్చు. అధిష్టానం నుంచి కార్యకర్త వరకు మరి దీన్ని అనుసంధానం చేశారు. కాబట్టి మన పోలవరం నియోజకవర్గంలో మరి వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా మరి విస్తృతంగా మరి ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకుని మరి మన యొక్క పాత్రను మనం పోషించాలి. మరి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఎన్నో అక్రమాలు, కుట్రలు, కుతంత్రాలు కూడా మరి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరగబోతున్నాయి. కాబట్టి మరి ఈ యాప్ ద్వారా మనం పార్టీ దృష్టికి తీసుకెళ్తే వెంటనే పార్టీ అధిష్టానం కూడా వెంటనే దీని మీద దృష్టి పెట్టి మరి పొద్దున వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎవరైతే మనకి మరి అన్యాయానికి గురి చేశారో, ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే మనల్ని మరి అక్రమంగా అరెస్ట్ చేశారో, అక్రమ కేసులు పెట్టారో వాళ్ళందరి యొక్క మరి సంగతిని మరి జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు. కాబట్టి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు మరి కార్యకర్తల కోసం మరి డిజిటలైజేషన్ సభ్యత్వాన్ని కూడా మరి ప్రారంభించారు. అదేవిధంగా గ్రామ కమిటీలు కూడా డిజిటలైజేషన్ చేస్తున్నారు. ఇన్ని వినూత్నమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యకర్తల శ్రేయస్ కోసం వాళ్ళకి అండగా ఉండడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేయవలసిందిగా మరి ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకుడికి, అభిమానికి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.